కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు ఎవరికనేది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే సోనియా గాంధీనా రాహుల్ గాంధీనా, లేదా వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళదే. మల్లికార్జున ఖర్గే పేరు చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే రూట్లో పోతుంది. ఇదివరకటికి మళ్ళీ సంస్థాగత నిర్మాణం కింద నుంచి ఎవరు అధ్యక్షుడు అనేది డిసైడ్ చేసుకోవడం ఇది పోయింది. క్రమంగా పైనుంచి సీల్డ్ కవర్ సిస్టమే నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరుతారు? క్రిందటిసారి సోమవీర్రాజు ప్లేస్లో పురంధేశ్వరి ఎవరు ఊహించలా, అనూహ్యంగా ఆమెనిచ్చారు. ఇప్పుడు ఎవరిని ఇస్తారు? టైం అయిపోయింది, టర్మ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆల్రెడీ ఏ రాష్ట్రానికి ఎవరెవరు ఇన్ఛార్జీలు అన్నట్టు కూడా ప్రకటించేసారు. అందులో భాగంగా తమిళనాడుకి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్కి పీయూష్ గోయల్ అని పార్టీ ఎన్నికల అధికారులు నియమించింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి పీసీ మోహన్, కర్ణాటకకి సంబంధించిన ఎంపీ, వీళ్ళు చూస్తారు. ఇక్కడ ఏం లేదు, అక్కడ ఆల్రెడీ జరిగిపోతూ ఉంటుంది. ఫైనల్గా అధ్యక్ష స్థానంలోకి ఎవరు వస్తారు అన్నటువంటిది పార్టీ అధిష్టానం ఎవరి పేరు చెప్తే ఆ పేరుని ఇక్కడ చెప్తారు. పార్టీ అధినాయకత్వం ఎవరిని నిర్దేశిస్తుంది, దాంట్లో తెలుగుదేశం జోక్యం ఉంటుందా, చంద్రబాబు గారి ఆలోచన ఉంటుందా, లేదా బాబు గారిని సంతృప్తిపరచడం కోసం బీజేపీ అధినాయకత్వమే ఎవరన్నా సంపూర్ణ మద్దతుదారుగా ఉండేటటువంటి లైక్ పురంధేశ్వర్ లాగా ఒద్దికగా ఉండే వాళ్ళకి ఎవరికన్నా ఇస్తుందా చూడాల్సింది.